ముందుగా మాధవ్, నేను రవితేజ గారితో మీ అందరికి తెలిసిందే. ఫస్ట్ సినిమా నుంచి ఆయన దగ్గర ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ బాబుతో పాటు మాధవ్ని కూడా చూస్తూ ఉండేవాడిని. ఇందాక అదే అంటున్నాను, నువ్వేమని పిలుస్తావు ఆ, అంటే పెదనాన్న గిదనాన్న అంటే పళ్ళు రాలిపోతాయి, అన్న అని చెప్పరా అన్నాడంట ఆయన. సో నిజంగానే అన్న తమ్ముళ్ళలాగా ఉన్నారు. ఆ, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు రవితేజ గారు, మీ అందరికీ తెలుసు. సో కాబట్టి ఆయన నాకు తెలిసి మనోడి కాళ్ళ మీద తనే నిలబడి ఎదగాలని కోరుకుంటున్నాడు. అందుకే నాకు ఏ విధంగా కూడా ఆయన ప్రొడక్షన్లో కానీ ఎక్కడ ఆయన నడిపీయటం కానీ ఎంకరేజ్ చేయటం కానీ చేయట్లేదు. అంటే బరిలోకి వదిలేశారు, యుద్ధం మనోడే చేయాలి, గెలవాలి, సో దానికి కంటెంట్ కావాలి. ఇలాంటి మంచి మారమ్మ అని అంటే రెగ్యులర్ జనరల్గా ఎవరైనా లాంచింగ్ అంటే ఓ లవ్ స్టోరీ, లేదా కొడితే రోపులు కట్టి ఓ 10 మంది గాల్లో లెగిసారు, ఇలాంటివి లేకుండా ఒక కంటెంట్, ఒక అమ్మవారి ఊరు, ఇలాంటి చూసిన ఇంత గ్లిమ్స్లో నాకు అర్థమైంది ఒక మంచి పాయింట్ చుట్టూ నడిపారని. సో నాగరాజు గారికి, డైరెక్టర్ నాగరాజు గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్.